ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ చాలా మంది అన్న స్టూడెంట్స్ కోసం బెస్ట్ బ్యాంక్ అకౌంట్ సజెస్ట్ చేయండి అని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ సజెస్ట్ చేయమంటున్నారు, కొంతమంది నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కూడా సజెస్ట్ చేయమంటున్నారు. సో ఈ వీడియోలో నేను బెస్ట్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ సజెస్ట్ చేస్తా, ఎస్పెషల్గా స్టూడెంట్స్ కోసం, అండ్ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కూడా సజెస్ట్ చేస్తా. నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అనేది స్టూడెంట్స్కి అండ్ నార్మల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి, సాలరీడ్ పర్సన్స్కి అందరికీ యూజ్ అవుద్ది. సో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఎక్కువ మంది అడుగుతున్నారు. రీజన్ ఏంటి అని అంటే ప్రస్తుతం మన ఇండియాలో బ్యాంకులు ఏ బ్యాంక్ అయినా సరే మీకున్న బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఇన్ కేస్ అది సేవింగ్స్ అకౌంట్ అయితే. సో మినిమం బ్యాలెన్స్ అనుకోకుండా మెయింటైన్ అనేది కాలేదనుకోండి, పెనాల్టీస్ అనేది వేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో మెయిన్గా సఫర్ అయ్యే వాళ్ళు, మెయిన్గా ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు స్టడీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే మంత్లీ ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అవ్వదు కాబట్టి ఒక్కొక్క మంత్లో ఖర్చులు ఎక్కువ ఉండి బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వవు, ఒక్కొక్క మంత్లో మెయింటైన్ అవుతాయి. సో మెయింటైన్ అవ్వనప్పుడు వాళ్ళు పెనాల్టీస్ పడుతున్నాయి, పెనాల్టీస్ పే చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి ప్రస్తుతం ఎవరైతే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఒక బెస్ట్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే సజెస్ట్ చేస్తా. ఆ అకౌంట్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో మంత్లీ ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ అకౌంట్ని నార్మల్ సేవింగ్స్ కిందకి అప్గ్రేడ్ చేసుకుంటే అయిపోద్ది. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్కి బెస్ట్ బ్యాంక్ అకౌంట్ ఏది అని అంటే కోటాక్ మహీంద్రాలో కోటాక్ 811 సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఒక జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది. అది బెస్ట్ అకౌంట్. ప్రస్తుతం మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసుకునే అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత రెండు అకౌంట్స్లో మీకు ఏ అకౌంట్ నచ్చిద్దో దాన్ని బట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు ఆ అకౌంట్ ప్రొసీడ్ అయిపోద్ది. ఇందులో ఏంటంటే డిపాజిట్ గురించి కండిషన్ అనేది లేదు. అంటే మంత్లీ మీరు ₹1 డిపాజిట్ చేయకున్నా కానీ మీకు ఎలాంటి పెనాల్టీస్, ప్రాబ్లమ్స్ లేకుండా మీకు అకౌంట్ అనేది రన్ అయిపోద్ది. కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అకౌంట్ని వాడి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటి యూపీఐ యాప్స్కి కనెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ. అండ్ ఎక్కువ మొత్తంలో అఫీషియల్గా, ప్రొఫెషనల్గా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఇవి వాడతాం కదా. సో వాటిని యూజ్ చేసి కూడా మీరు ఫ్రీగా మనీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్లో ఈ నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్కి ఛార్జెస్ అనేది ఉంటాయి, బట్ ఇందులో ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ అకౌంట్ ద్వారా విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఫ్రీగా వస్తుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ అని అంటే కోటాక్ 811 యాప్లో మీరు అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు డిజిటల్గా ఒక డెబిట్ కార్డ్ చూపిస్తుంది. అంటే ఆ డెబిట్ కార్డు పైన ఆ ఏటీఎం కార్డ్ నంబర్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సివివి ఉంటుంది. ఆ డీటెయిల్స్ని వాడుకొని మీరు మొబైల్ రీఛార్జెస్ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏమైనా పర్చేజ్ చేసుకున్నప్పుడు కానీ అవన్నీ కూడా మీరు ఆ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, ఆ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. ఆ విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది కంప్లీట్గా మీకు ఫ్రీగా వస్తుంది. లేదు మాకు ఫిజికల్ డెబిట్ కార్డు కూడా, అంటే బై పోస్ట్లో వచ్చే కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు, అది కూడా కావాలి, మేము ఎప్పుడైనా ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకుంటాం అనుకుంటే మీరు దాన్ని మాన్యువల్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి యాన్యువల్ ఫీ అంటే ఇయర్లీ ఫీ ఉంటుంది కదా, అది ₹399 అనేది ఉంటుంది. అది వీసా క్లాసిక్ డెబిట్ కార్డ్ వస్తుంది. ఆ ఏటీఎం కార్డుకి డైలీ ఏటీఎం విత్డ్రా లిమిట్ ఎంత ఉంటుంది అని అంటే 25,000 ఉంటుంది. డైలీ మీరు ఏటీఎంలోకి వెళ్ళి ₹25,000 క్యాష్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు చెక్ బుక్ కనుక అవసరం ఉంటే చెక్ బుక్ కూడా ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు. మీరు చెక్ ఇష్యూ చేస్తామని అనుకున్నట్లయితే దానికి కొంచెం ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేసి తీసుకుంటే అయిపోద్ది. అండ్ ఈ అకౌంట్ ద్వారా మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది వస్తుంది. అప్ టు 2 lakhs వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వస్తుంది. సో యాక్చువల్గా ఇదే ఇన్సూరెన్స్ని మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్లో తీసుకోవాలంటే మీరు మంత్లీ కానీ ఇయర్లీ కానీ కొంత ప్రీమియం అనేది ఖచ్చితంగా పే చేయాలి. ప్రీమియం పే చేస్తేనే ఈ ఇన్సూరెన్స్ వస్తుంది. అట్లాంటిది వీళ్ళు జస్ట్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తే ఇంత మంచి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొకటి నాకు బాగా నచ్చింది. వీళ్ళు మనకి అకౌంట్ ద్వారా ప్రొవైడ్ చేసే అన్ని ఫీచర్స్ కూడా సూపర్ ఉన్నాయి. జస్ట్ ఒక ప్రాబ్లం, బ్యాంక్లో క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఇందులో లిమిటెడ్గా ఉంటుంది. అంటే మంత్లీ మీరు బ్యాంక్కి వెళ్ళి ఒకే ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అది డిపాజిట్ అయినా విత్డ్రా అయినా సరే లిక్విడిటీ రూపంలో ఒక ట్రాన్సాక్షన్, అది కూడా 10,000 లోపే, 10,000 కంటే ఎక్కువ చేయరాదు. అదొకటి చిన్న ప్రాబ్లం. అండ్ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంటే కంప్లీట్గా. బట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇనీషియల్ ఫండింగ్ అనేది ₹2,000 చేయాలి. జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ₹2,000 మీరు రెగ్యులర్గా వాడే ఇంకొక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా, అందులో నుంచి ఫోన్పే ద్వారా 2,000 డిపాజిట్ చేయండి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు 2,000 మళ్ళీ అవసరం ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అని అంటే ఈ కోటాక్ 811 సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు వీడియో కేవైసీ అనేది ఉంటుంది. ప్రతి బ్యాంక్ అకౌంట్కి వీడియో కేవైసీ అనేది కంపల్సరీ. సో వీడియో కేవైసీ చేసుకునేటప్పుడు స్కిప్ చేసేస్తున్నారు కొంతమంది, వీడియో కేవైసీ చేయట్లేదు. అట్లా
అస్సలు చేయకండి. మీరు వీడియో కేవైసీ చేసుకుంటేనే మీ అకౌంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయిపోతుంది. ఫ్యూచర్లో మీరు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, మీకు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు కలగడం ఇట్లాంటివి ఏమీ కూడా ఉండవు. కాబట్టి వీడియో కేవైసీ కంప్లీట్గా చేయండి. సో ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు కోటాకి 811 సేవింగ్స్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ తెలియదు ఎట్లా చేసుకోవాలని అనుకున్నట్లయితే నేను దాని గురించి డెడికేటెడ్గా సెపరేట్ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేసిన. ఆ వీడియో లింక్ నేను ఐకార్డ్స్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఒకసారి అది చెక్ చేయండి, చూసి ప్రాసెస్ 1 by 1 స్టెప్ అనేది ఉంటుంది, అదంతా చూసుకొని ఓపెన్ చేసుకోండి. మీకు ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది మీ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా లేదనుకోండి, మీకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి యాక్సెస్ అయితే ఇవ్వదు. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎస్బీఐ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మీరు బ్యాంక్కి వెళ్ళైనా తీసుకోవచ్చు, లేకపోతే ఎస్బీఐ యోనో యాప్లో నుంచి అయినా తీసుకోవచ్చు. ఆ ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ గురించి కూడా సెపరేట్ వీడియో కావాలి అని అంటే మీరు కింద కమెంట్ చేయండి ఎస్బీఐ అని చెప్పేసి. ఎక్కువ కమెంట్స్ వస్తే నేను వీడియో చేస్తా. బట్ మీ ఏరియాలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవ్వండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లో. ఎందుకు అని అంటే కొంచెం ప్రైవేట్ బ్యాంక్ సర్వీసెస్ అనేది ఎంతైనా డిఫరెంట్గానే ఉంటాయి, మంచిగా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, ఇన్ కేస్ మీరు మీ బ్యాంక్ అకౌంట్లో మేము మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం, మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మాకు మంత్లీ ఎంతో కొంత సోర్స్ ఉంది అని అనుకున్న వాళ్ళైతే మీకు ప్రీమియం బెనిఫిట్స్ కావాలంటే ఇదే కోటక్ మహీంద్రా బ్యాంక్లో సూపర్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. కోటాకి 811 సూపర్ సేవింగ్స్ అకౌంట్ అని. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన కదా ఇంతకు ముందరిది, సో అదే లింక్, రెండింటికి ఒకటే లింక్ యూజ్ అవుతుంది. కాకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఏ అకౌంట్ కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో ఇందులో ఏంది అని అంటే మంత్లీ ఒక్కసారైనా మీరు 10,000 రూపాయలు అనేది డిపాజిట్ చేయాలి. ఆ 10,000 రూపాయలు ఒకే ట్రాన్సాక్షన్లో అవ్వాలి. అంటే 5,000 ఒకసారి, 4,000 ఒకసారి, 1,000 ఒకసారి, అట్లా కుదరదు. ఒక్కసారైనా 10,000 రూపాయలు మీ అకౌంట్లోకి అయితే డిపాజిట్ కావాలి. తర్వాత మళ్ళీ ఆ మంత్ మొత్తం మీరు ₹1 డిపాజిట్ చేయకుండా మీ బ్యాంక్ అకౌంట్ జీరో ఉంచినా కానీ మీకు ఎట్లాంటి పెనాల్టీ పడదు. జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ లాగానే మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారైనా కానీ 10,000 సింగిల్ ట్రాన్సాక్షన్లో డిపాజిట్ అవ్వాలి. అండ్ ఈ అకౌంట్లో కూడా నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అనేది ఫ్రీగానే ఉంటుంది, ఎట్లాంటి ఛార్జెస్ పడవు. అండ్ ఈ అకౌంట్ని కూడా మీరు ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటి యూపీఐ యాప్స్కి కనెక్ట్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ అని చెప్పిన కదా ఇంతకుముందు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లో వస్తుందని చెప్పేసి యాప్లో డిజిటల్ డెబిట్ కార్డు. సో ఆ డెబిట్ కార్డ్ అనేది ఇందులో కూడా ఫ్రీగానే వస్తుంది, ఎట్లాంటి ఛార్జెస్ ఉండదు. అండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఫిజికల్ డెబిట్ కార్డ్, అంటే బై పోస్ట్లో ఇంటికి వచ్చే డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఆ డెబిట్ కార్డు కూడా ఆటోమేటిక్గా మీకు ఇంటికి వచ్చేస్తుంది మీరు అప్లికేషన్ చేసుకోకుండా కానీ. అండ్ దానికి ఎట్లాంటి ఛార్జ్ ఉండదు, ఫ్రీగా వచ్చేస్తుంది. అండ్ డైలీ ఏటీఎం క్యాష్ విత్డ్రా లిమిట్ ఉంది కదా, ఇందులో 1 lakh రూపీస్ వస్తుంది. జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లో డైలీ 25,000 వస్తే ఇక్కడ 1 lakh రూపీస్ వస్తుంది. అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇందులో 2 లక్షలు కానీ అండ్ మంత్లీ 4 ట్రాన్సాక్షన్స్ కానీ లిమిట్ ఇస్తుంది. అండ్ మీకు చెక్ బుక్ అవసరం ఉంటే చెక్ బుక్ కూడా తీసుకోవచ్చు. ఇయర్లీ ఒకటి ఫ్రీగా వస్తుంది, ఒకటి కంటే ఎక్కువ అయితే ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అప్ టు 15 lakhs 15 లక్షల దాకా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వస్తుంది. ఇందాక జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లో 2 lakhs దాకా వస్తే ఇందులో 15 లక్షల దాకా వస్తుంది. ఎందుకంటే ఇది మంత్లీ 10,000 రూపాయలు డిపాజిట్ అనే ఒక లిమిట్, అంటే ఒక కండిషన్ ఉంది కాబట్టి. సో ఇందులో అడ్వాంటేజెస్ అనేటివి ఎట్లయినా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇందులో ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కూడా వస్తుంది. సో ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగి అక్కడ యాక్సిడెంట్లు అనేది జరిగితే ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అనేది అప్ టు 50 లక్షల దాకా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ సూపర్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చే ఏటీఎం కార్డ్ అనేది వీసా ప్లాటినం ఏటీఎం కార్డు. సో ఈ ఏటీఎం కార్డ్ అనేది మీకు ఈకామ్ అంటే ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో షాపింగ్ చేసిన, ఆఫ్లైన్ పిఓఎస్ అంటే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు 10,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ కొన్నారనుకోండి, అది ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సరే, 10,000కి 5% అంటే 500 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మంత్లీ ఏమైనా లిమిటేషన్ ఉందా అంటే మంత్లీ మ్యాక్సిమం 500 రూపాయల దాకా మాత్రమే లిమిట్ వస్తుంది. 1,00,000 రూపాయలు వాడి 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ కావాలంటే అట్లా రాదు. జస్ట్ మ్యాక్సిమం 500 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది ఆగిపోద్ది. అండ్ ఇట్లా ఇయర్లీ 6,000 రూపాయల దాకా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్కి ఇయర్లీ ఫీజు కూడా ఉంటుంది, 399 రూపీస్ ఫీజు ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ వీళ్ళు డెబిట్ కార్డ్ ఫ్రీగా ఇస్తున్నారు ఛార్జ్ తీసుకోకుండా. సో ఆ డెబిట్ కార్డ్ అంటూ 399 రూపీస్ అనేది ఈ ప్రోగ్రామ్ కింద ఛార్జ్ చేస్తున్నారు అంతే. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇనిషియల్ డిపాజిట్ అనేది 10,000 రూపాయలు చేయాలి. ఎందుకంటే ఇది 10,000 రూపాయల అకౌంట్ కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ
మళ్ళీ మీరు అవసరం ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు, ఫోన్పే గూగుల్ పే కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సేమ్ లింక్ రెండింటికి కూడా. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు సూపర్ సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెకండరీ కావాలంటే, జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కావాలంటే జస్ట్ కోటాకి 811 సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా సర్టెన్ పర్టికులర్ బ్యాంక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. ఎక్కువ డౌట్స్ వస్తే నేను దాని గురించి కూడా వీడియో చేస్తా. అండ్ ముందు మనకి స్టూడెంట్స్ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏది, స్టూడెంట్స్ కోసం బెస్ట్ లోన్ కంపెనీ, లోన్ అప్లికేషన్ కానీ ఏది ఉంది స్టూడెంట్స్కి లోన్ ఇచ్చేటివి, సో ఇట్లాంటి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను వీడియో చేసినప్పుడు మీకు టన్ అన్న నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. కంపల్సరీ బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.